నువ్వు మారవా? పదే పదే కొట్టిన బుద్ధి మారని విలన్ కి హీరో చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు ఇదే డైలాగ్ ని పాక్ కి గట్టిగా వాడుతున్నారు. భారత్ చావు దెబ్బ కొట్టినా ప్రపంచ దేశాలు పక్కన పెట్టినా బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ ని తెగ తిడుతున్నారు. ఎందుకు పాకిస్తాన్ మళ్ళీ ఏం చేస్తుంది? ఎలాంటి పన్నాగాలు పన్నుతోంది? భారత నిఘా సంస్థలు తేల్చిన ఆ సంచలన విషయాలేంటి? పహల్గాం ఉగ్రదాడికి రగిలిపోయిన భారత్ పాక్ కు ముచ్చెమటలు పట్టించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలను చిందరవంద చేసి పడేసింది. ఉగ్ర కార్యకలాపాలు జరిగే లష్కరే ప్రధాన క్యాంపు కార్యాలయమైన మర్కాజ్ తోయిబాను నేలమట్టం చేసేసింది. అయితే ఇప్పుడదే కార్యాలయాన్ని పునర్నిర్మించేందుకు పాకులాడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మర్కాజ్ తోయిబా రీకన్స్ట్రక్షన్ కోసం శిథిలాలను తొలగిస్తోంది పాక్. అంతేకాదు ఆ బిల్డింగ్ చుట్టూ భారీ యంత్రాలు పెట్టింది. మొత్తం ఖర్చు 4.7 కోట్లు అవుతుందన్న అంచనాకొచ్చిన పాక్ ప్రభుత్వం ఆగస్టులోనే 1.25 కోట్ల నిధులను అందించింది. మరో దారుణ విషయం ఏంటంటే వరద ప్రభావిత ప్రాంతాలకు సాయం పేరుతో విరాళాలు సేకరించి ఈ ఉగ్ర కార్యాలయం పునర్నిర్మాణానికి మళ్లిస్తోంది. ఈ విషయాల్నే ఆధారాలతో సహా చెబుతున్నాయి భారత్ నిఘా వర్గాలు. ఉగ్ర స్థావరాల నిర్మాణాలకు పునరుద్ధరణ పనులకు విరాళాల పేరుతో సేకరించిన నిధులను దారి మళ్లించడం పాక్ కు కొత్తేం కాదు. 2005లో పాక్లో భారీ భూకంపం సంభవించినప్పుడు బాధితులకు సాయం పేరుతో సేకరించిన నిధులను ఇలానే ఉగ్ర సంస్థలకు మళ్లించినట్లు భారత వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత పలుమార్లు వరద బాధితులకు వచ్చిన విరాళాలను ఇలానే దారి మళ్లించినట్లు తెలిపాయి. ఈ మర్కాజ్ తోయిబాని పునర్నిర్మించి మళ్లీ ఉగ్ర కార్యకలాపాలకు వాడనున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. 82 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యాలయం సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులోనే మార్కెట్, మదర్సా వంటివి కూడా ఉంటాయి. ఉగ్రవాదాన్ని విస్తరించడంలో ఈ క్యాంపుదే కీలక పాత్ర. 2008లో సంచలనం సృష్టించిన 26/11 ముంబై ఉగ్రదాడిలో పాల్గొన్న కసబ్ కూడా ఇక్కడే శిక్షణ తీసుకున్నాడు. మొత్తంగా ఉగ్రవాద కార్యాలయాన్ని పునర్నిర్మించడమే పెద్ద తప్పు. దానికి వరద బాధితుల విరాళాలను తరలించడం మరో పెద్ద తప్పు. దీంతో పాక్ వక్రబుద్ధిపై మరోసారి విమర్శలొస్తున్నాయి.